ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం, నేను ఎందుకు అంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చెంది ఇలా మారితే మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పానే, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నీకేం కావాలో అది అడుగుతావు అంతే కదా. లడ్డూ ప్రసాదం చేసి ఏదేదో అడుగుతున్నారు మీరు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. ఇలాంటి మాటలు, ఇలాంటి ఇది దరిద్రం. లేకపోతే చరిత్రలో ఒక అంబటి రాంబాబు, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక రోజా గారు ఆ లిస్టులో మనల్ని కూడా వేసేవారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, అప్పుడు వాళ్ళకి కావాలి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గంట అరగంట అలా పోయాడు, ఇంకోటి అరగంటలో ఏదో చేద్దామని ఆడు. ఈడైతే ఏకంగా జిప్పు తీసి చూపించాడు. వీడు వీళ్ళ గురించి డిస్కషన్ లేదు. ఆవిడ అన్ని బూతులు మాట్లాడింది రోజా గారు, ఆమె గురించి డిస్కషన్ లేదు. పర్టికులర్గా పృథ్వీరాజు, వాళ్ళకి నా పృథ్వీరాజు అంటే ఏంటో అంటే నేను మాట్లాడే మాట డైరెక్ట్ కూర్చుకుంటుంది అన్నది. అది ప్లానా సార్? పక్క ప్లాన్ అది? ఏది మిమ్మల్ని ఇరికిచ్చింది ప్లానే అది, ప్లానే అది. తిరుపతిలో చాలామంది, మొన్న కూడా నేను ఒక ఛానల్ అవార్డు ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నేను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా ఇదంతా ప్లాన్ మేడ్ బై అక్కడ ఉన్న మీ గ్రూప్లో వాళ్ళే చేశారండి అది. సో అంటే సరే అది అయిపోయింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మిమ్మల్ని చూసి ఎడమొహం పెడమొహం పెట్టుకోవటం లేకుండా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మీరు షూటింగ్ స్పాట్లో సెట్స్లో చక్కగా మాట్లాడి మీరు ఇంత కామెంట్ చేసినా కూడా అలాంటి మనుషులు ఉంటారా అనిపించిందా సార్? ఉండరండి, అది ఓన్లీ నేను ఫస్టే చెప్పి మీకు ఆ ఇంటర్వ్యూలో. మెగా వాళ్ళకి మానవత్వం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కండవా వేసుకునే ముందు ఆఫీసులో 1 to 1 కూర్చున్నాం. నేను వాడుకుని వదిలేసే రకం కాదు. నా భవిష్యత్తు ఎన్నికల్లో ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యం. అదే ఆస్కార్ అవార్డు నాకు. ఆ మాట చాలు. చాలామంది అన్నారు ఆయన మాట అంటే మాటే, మాట తప్పుడు. ఇది జనాల్లో కావాల్సింది. ఇలాంటి నాయకుడు కావాలి, ఈయన దగ్గర మనం పనిచేయాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మాకు శత్రువు, మా స్థాయిలో ఉన్నవాడే మాకు శత్రువు జగన్మోహన్ రెడ్డి. అది చేసే మంచి పనులు ఏమీ లేవు, రాష్ట్రాన్ని ఇలా నాశనం చేసాడు కాబట్టి అది శత్రువు. లేకపోతే అతను కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేగాని నీ మీద మాకు అటువంటి ఏం లేవు. వీ లవ్ యువర్ కామెడీ, యువర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ముగ్గురు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సూపర్. అయిపోయింది. జనసేన కండువాకి వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు అసలు రోజు నాకు 100 ఫోన్లు చేస్తారు. నేను కూడా క్రియాశీలక సభ్యత్వం పిఠాపురం నుంచి తీసుకుంటాను. ఒకసారి నచ్చితే ఇక జన సైనికులు కూడా ఓన్ చేసి ఇంకా అంతే అండి, ఓను. సార్ మీరు కళ్యాణ్ గారితో కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చున్నారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అని అడిగితే మీరు ఖచ్చితంగా కళ్యాణ్ గారి పేరే చెప్తారు. అంతే అండి. బట్ ఏదైనా ఒక పాయింట్లో కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనిపించేలా ఏమైనా చెప్పగలరా? అయ్యో బాబోయ్, అడిగి ఏదైనా అది ఏదో అంటారు చూసారా, లోపల ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ ఇలా ధనాలు పెట్టేవాడిని ఎప్పుడు నమ్మకూడదండి. ఓపెన్గా మాట్లాడేసే వాడి దగ్గర ఏమి ఉండదు. పేద ప్రజలకి నేను ప్రాణమైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఆఖరి స్పీచ్ అప్పుడు నేను కూడా వారాహి రథం మీద ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో పాటు. రాష్ట్ర ఎన్నికల ఆఖరి స్పీచ్ అది.
నేను ఇన్ని చెప్తున్నాను, ఓటు అనేది మీ చేతిలో ఉంది, మార్పు అనేది మీ చేతిలో ఉంది. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతున్నాను ఎన్నికల్లో. మీరు కూడా మీ ప్రాణాలని పణంగా పెట్టి మీరు ముందుకు వచ్చిన రోజునే మార్పు వస్తుంది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, అది బ్రహ్మాండంగా అయింది. తర్వాత ఆయనకి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పీపుల్స్ లీడర్ ఠాగూర్లో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే చిరంజీవి గారు దాంట్లో. అలాగే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి అంశ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంటు, ఇది ఆరోగ్యశ్రీ, దానివల్ల లక్షల కోట్లు అక్కడ చేసి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, డంప్ చేశారు 200 కోట్లు పిఠాపురంలో. కానీ ఈ రోజున 70,000 మెజార్టీతో అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఈ ఎన్ని చేసినా కూడా ప్రజల హృదయం దోచుకున్నవాడే నాయకుడు. ఎన్ని రకాల స్కీములు వేసి ఎన్ని రకాలుగా వచ్చినా ఎవడు నిలబడ్డు. ఇంక అయిపోయింది, 1 టర్మ్ సీఎం ఎండ్ చాప్టర్. సార్ ఈ ఎలక్షన్స్లో సార్ చాలా వాడి వేడి కొన్ని బాగా ఇది జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు అండ్ పిఠాపురంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉమ్మడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక పదం వాడారు, వాళ్ళంతా చిన్న ప్రాణాలు, తర్వాత మళ్ళీ అవకాశాలు రావేమో, మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే తొక్కే అన్న టైప్లో ఆవిడ కామెంట్లు చేశారు. మీరు వినే ఉంటారు. దానికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీకౌంటర్ ఇచ్చారు అండ్ ఆర్పి గారు కూడా ఎలా ఫైర్ అయ్యారో మీకు తెలుసు. సో అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి ఆవిడ అలాంటి పదజాలం యూజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో 2-3 పెద్దవాళ్ళు వచ్చి అలా ఫోటో దిగుతుంటే ఆవిడ కొంచెం ఇలా దూరంగా ఉండు అని చెప్పేసి ఒక సైగ చేస్తారు. సో అంతకు ముందు కూడా దగ్గరికి రండి, మేమేం ST/SC కాదు అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. సో మీరేం చెప్తారు? అంటే నీకు మళ్ళీ పునర్జన్మ జబర్దస్త్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాబా అంటే అలా పడేశాడు జబర్దస్త్. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ హైపరాది కానీ, గెటప్ సీను కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ కిరాక్ ఆర్పి కానీ, వీళ్ళందరూ ఆర్టిస్టులు. వీళ్ళంతా చిన్న ప్రాణాలు అంటే నీలాగా దోచుకోలేదుగా. వాళ్ళు జబర్దస్త్లో వచ్చిన దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలతోటి హాయిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉడతా భక్తి కింద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళకి పార్టీ ఏమి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ డబ్బులతోటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు డొనేట్ చేసుకుని వాళ్ళు వచ్చి 10-15 మందికి బృందాలుగా విడిపోయి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వీళ్ళంతా చిన్న ప్రాణాలని తేలిగ్గా చూడటం. నాకు నాగబాబు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మనం ఎన్నికల్లో మాట్లాడుకున్నాం, మాటల యుద్ధాలు అయిపోయినాయి. ఇంక మనం అభివృద్ధి వైపు, అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ముందుకు వెళ్దాం. ఈ కామెంట్లు కూడా మనం ఎవరు మాట్లాడకూడదు అని అన్నారు. మీరు అడిగారు కాబట్టి లాస్ట్ చెప్తున్నాం. అడ్డగాడిదిలా ఉన్నాం, గాడిదికి వచ్చినట్టు నీకు 55 వచ్చినాయి, ఇలాంటి